మొక్క వాసన చూసి ఏది విషమో మనిషి మొహం చూసి ఎవడు దొంగనా కూడా కోని నిట్టే పట్టేస్తా. లోపల చూసినావా? డోర్లన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి, బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ఏ ట్రై చేసినావులే. ఏంది టెన్షన్ పడుతున్నావు? మిద్దమే చూసొద్దాంపా. ఇక్కడ ఎవరు లేరు, పోదాం పద. ఏయ్ ఏంది తొందర? చీరడుందా? పాము. వాట్? శేష్ అంటే పామేగా. అయితే పొద్దుగాలి పారిపోయాడే, ఆడి పేరేం పేరు? నాగరాజ్. పామే. సరే నేను వెళ్తున్నాను. అక్క ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ హెల్ప్ us. ముందే కనిపెట్టాను రా. అమ్మా నీకేం కాదు, ఈడెక్కడికి పోడు. నా పేరు ఫణీంద్ర, అన్న పామే. నీ పాములకి నీలా విషయం ఉండదు. ఈ పండు తింటే ఒక్క నిమిషంలో విషం నరాల్లోకి ఎక్కి పక్షవాత వచ్చి పడిపోతారు. నానా 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 నువ్వు దిష్టి బొమ్మని వాడుకున్నావు, నానాలే నానాలే నానా నేను నీ నాన్న శవాన్ని వాడుకున్నాను. నానాలే నానా 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 శేష్, ప్లీజ్ డోంట్ డూ దిస్. నువ్వు చంపుతున్నది ఒక్కరిని కాదు, ఇద్దరిని. ఎస్, ఐఎమ్ ప్రెగ్నెంట్. నో శేష్, ప్లీజ్ డోంట్ డూ దిస్. పుట్టబోయే బేబీకి తండ్రి నువ్వని కానీ, అసలు మనకి పెళ్ళైందని కానీ ఎవరికి చెప్పను. నేను ఒక తండ్రిగా, ఒక భర్తగా ఊహించుకోవడానికి అసహ్యంగా ఉంది. మా నాన్నని కూడా కాదని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు దిస్ ఇస్ వాట్ ఐ డిజర్వ్. ప్లీజ్ మమ్మల్ని వదిలే. బేబీ గురించి అయినా ప్లీజ్.
నీకు గుడ్డి డిజార్డర్ ఉన్నట్టే నాకు ఒకటి ఉందంట. డాక్టర్ చెప్పాడు, ద గ్రేట్ క్యాట్స్బీ సిండ్రోమ్ అని. డబ్బు, పవర్ అవెంతున్నా నాకు చాలా వంట. వాటి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానంట. అసలు నేను చేసుకున్నదే నువ్వు కమిషనర్ కూతురువి, నా లైఫ్ సెట్ అయిపోతుందని. ఆ రిసార్ట్లో నెక్లెస్ తీసింది నేనే, నీ సూట్ కేసులో పెట్టింది కూడా నేనే. నీ వల్లే నా జాబ్ పోయిందని నీ గిల్టీ ఫీలింగ్ కలిగించి నేనే అరేంజ్ చేసుకున్న గుండాలని నేనే కొట్టి నీకు హీరో అయ్యాను. కానీ మీ నాన్న రాహుదోషం అన్నాడు. అంత కష్టపడి నేను వర్కౌట్ చేశాక ఎలా వదిలేస్తాను అనుకున్నావు? అందుకే నువ్వు నన్ను మర్చిపోకుండా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను ఫాలో అవుతూ నీకు కనపడ్డా. ఫైనల్గా నీ చేతే పెళ్లి చేసుకుందాం అని ఇలా చేశాను. పెళ్లి చేసుకున్న 30 రోజుల తర్వాత డాడీకి చెప్తాం. అప్పుడు డాడీ నో చెప్పడానికి రీజన్ ఉండదు. కానీ మనకి పెళ్ళైన తర్వాత తెలిసింది ఇందు మినిస్టర్ కూతురు అని. పైగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. చెప్పు, చేసుకుంటావా? అసలు ఇందు మినిస్టర్ కూతురు అని ముందే తెలుసుంటే నీ జోలికి వచ్చేవాడిని కాదు. ఎందుకంటే దాన్ని చేసుకుంటే సీఎం, పిఎం కూడా అయిపోవచ్చు. కానీ దాన్ని చేసుకునేవాడికి ఎలాంటి ఎఫైర్స్ ఉండకూడదంట. మరి నాకు పెళ్ళి కూడా అయిపోయింది, అది దాని బెస్ట్ ఫ్రెండ్తో. నా అదృష్టం ఏంటంటే నువ్వు మన ప్రేమ గురించి కానీ పెళ్లి గురించి కానీ నీ ఫ్రెండ్స్కి కూడా చెప్పలేదు. నువ్వు ఇచ్చే 5,000 షర్ట్ గొప్ప అని ఫీల్ అయ్యేవాడిని. నేను వేసుకున్న షర్ట్ ఖరీదు 5 లక్షలు. ఇది డిజైనర్ షర్ట్, డైమండ్ స్టడెడ్. ఇది నాకు ఎందుకు ఇచ్చింది. ప్రపంచంలో ఒకే ఒక్కటి, ఈ లోగో, ఈ డిజైన్. ఎస్ అంటే శేష్, హై అంటే ఇందు. దానికి డిజైన్లో చాలా ప్రేమగా అనిపించింది. మరి నాకు డాలర్స్ కనిపించాయి. కానీ నిన్ను తప్పించడం అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే నువ్వు కమిషనర్ కూతురు కదా. సో పర్ఫెక్ట్ క్రైమ్ చేస్తేనే పర్ఫెక్ట్. జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం భాను. కానీ ఫైట్ అయితే చేయాలి కదా. అమ్మ జ్ఞాపకాలు నీకు మిగలాలి అని చెప్పి క్యాన్సర్తో ఫైట్ చేసింది. యూ మస్ట్ ఫైట్ యువర్ ఫైట్ భాను, నో మ్యాటర్ వాట్ ద రిజల్ట్ ఈస్. వెన్ యూఆర్ అప్ అగైన్స్ ద వాల్, యూ జస్ట్ హ్యావ్ టు బ్రేక్ ద వాల్. ఈ ఫైట్ చేసి వేస్ట్. ఎందుకంటే నేను ఓడిపోవడం కాదు, చచ్చిపోవటం గ్యారంటీ. బట్ నేను ఫైట్ చేస్తానన్నా నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఫైట్ చేస్తా. నువ్వు గర్వపడేలా ఫైట్ చేస్తా. ఐల్ మేక్ యూ ప్రౌడ్. ఐల్ డై, బట్ ఐల్ డై ఫైటింగ్. కళ్ళున్నప్పుడే సరిగ్గా కొట్టలేవు, ఇంకా కళ్ళు లేనప్పుడు ఏం కొడతావు? నేను కిల్లర్, నీ టార్గెట్ నేనే. కళ్ళు మూసుకొని మనోనేత్రంతో చూడు. గురి తప్పిందో నీ ప్రాణం పోయినట్టే.
ఎంత లేదన్నా నేను నీ హస్బెండ్ బాను. బాను నో బాను, బాను ప్లీజ్, బాను, బాను ప్లీజ్ డోంట్ డూ దిస్.